హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది ఫ్రాంక్నెస్, అంటే నిష్కపటము, నిజాయితీ, మనస్సులో ఏది దాచుకోకుండా నిష్కపటమైన మనసుతో రూఢిగా దాపరికం లేకుండా ఓపెన్గా ఏమైనా చెప్పినట్లయితే అలాంటి వ్యక్తులని ఫ్రాంక్గా చెప్తున్నారు అని అంటాం. సో ఫ్రాంక్నెస్ అంటే నిష్కపటము, ఏది దాచుకోకుండా నిజాయితీగా దాపరికం లేకుండా ఓపెన్గా చెప్పేస్తే అది ఫ్రాంక్నెస్ అవుతుంది. రెండవది ఫ్రాంచైజ్, అంటే స్వతంత్రంగా లేదా హక్కు, సౌకర్యం, మినహాయింపు, ప్రివిలేజ్ అంటారు కదా. సో ఆ ప్రివిలేజ్నే ఫ్రాంచైజ్ అని అంటారు. మూడవదిగా ఫ్రాక్చర్, అంటే పగులు లేదా బీట్ అన్నమాట. బీట్ అంటే పొలాల్లో వాటర్ లేకుండా భూమి పగులుతుందన్నమాట. సో దాన్నైనా సరే ఈ పగలడాన్ని, ఎముక విరగడాన్ని కూడా ఫ్రాక్చర్ అని అంటాం. సో ఫ్రాక్చర్ అంటే పగులు, బీట, చీలడం అన్నమాట. విరగడం, ఎముక విరిగినా సరే ఫ్రాక్చర్ అంటారు. నాలుగవదిగా ఫ్రేగ్రెంట్, అంటే సువాసన గల లేదా పరిమళము, మంచి స్మెల్ వస్తూ ఉంటే బాగా ఫ్రేగ్రెంట్ అని అంటాం, అంటే సువాసన. ఐదవది ఫ్రాడ్, అంటే మోసము లేదా వంచన, దగ, వీటన్నిటిని ఫ్రాడ్ అంటారు. లేదా ఫ్రాడ్యులెన్స్ అన్నా ఫ్రాడ్యులెంట్లీ అన్నా ఒకటే. సో ఇవి ఇవాల్టి 5 పదాలు. ఒక్కసారిగా అన్ని పదాలను గుర్తుండాలంటే ఉండవు కదా. సో సులువుగా ఇలా 5 పదాలను రోజు గుర్తుంచుకోండి, నెమరు వేసుకుంటూ ఉండండి. ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు ఇంప్రూవ్ అవుతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.